పిమ్మట మునివెంట పయనమైపోయిన ఆ రాకుమారులిరువురు శుభమగునొక చోట సరయూ నదితో కలియుచున్న ముల్లోకములలో పారు పావన దేవనదియగు గంగను చూచినారు. అచటనే వేనవేల వత్సరాల నుండి పారమాత్మిక తపమున గడుపుచున్న ఉజ్వల బ్రహ్మతేజో సంపన్నులగు ఋషుల యొక్క పుణ్యగ్రామము ఒక్కటి ఉన్నది. ఆ పుణ్యాశ్రమమును చూచిన రఘునందనులిరువురు పరమప్రీతులైనారు. దానిని గురించి వారు మహాత్ముడగు విశ్వామిత్రుణ్ణి ఇలా అడిగారు: భగవన్, ఈ పుణ్యాశ్రమము ఎవరిది? మేమిరువురము ఈ విషయమును గురించి ఎంతో ఆసక్తితో ఉన్నాము. వారి ఆసక్తిని విన్న మునిపుంగవుడు మందహాసము చేసి ఇలా బదులు పలికాడు: వెనకటికి ఈ ఆశ్రమం ఎవరిదో వినండి. జగత్ప్రళయమైన పిదప కూడా సుస్థిరుడై ఉండు శివుడు నియమనిష్ఠుడై ఇచట తపము చేసుకొనుచుండెడివాడు. అయితే ఆ దేవేశుడు ఒకనాడు వివాహమాడి మరుద్గణ సమేతుడై ఇచటి నుండి పయనమైనాడు. యవ్వనవంతులను ఆవేశించి ఉండుటచే కందర్పుడని పిలువబడుచున్న అనంగుడు అప్పట్లో సాకారుడై గర్వించి ఉండెడివాడు. ఇట నుండి పయనమైపోవుచున్న ఆ మహేశుని చూచి బుద్ధిమాలి ఆయనను ఎదిరించినాడు. రుద్రుడు దానిని చూచి కోపించి హుంకారమున గదిమినాడు. రఘునందన, కోపించిన ఆ మహాత్ముని చూపునకు ఆ దుర్మతి యొక్క శరీరావయవములన్నీ మంటల్లో మాడి రాలిపోయినవి. అట్లు దేవేశుని క్రోధమున తగులబడిన కాముని శరీరము హతమైపోయినది. అందువలన అప్పటి నుండి కాముడు శరీరము లేనివాడిగా ఉంచబడినాడు. రాఘవ, ఆ కారణమున అప్పటి నుండి కాముడు అనంగునిగా అందరిలో ప్రసిద్ధుడైనాడు. అతని అంగము పడిన ప్రదేశము కాన శ్రీమంతమైన ఈ దేశమును అంగదేశమని పిలుచుచున్నారు. పుణ్యమూర్తియగు ఈ ఆశ్రమము పరమాత్ముడగు శివునిది. ఈ మునులును అప్పటివారే. ఆ భవుని శిష్యులై తద్ధర్మపరులై ఉండిన వీరికి ఏ కాలమునను పాపము తగులదు. శుభరూపుడా రామా, నేటి రేయి ఈ పుణ్యనదీ సంగమాశ్రమమున ఉండి రేపు నదులను దాటిపోదుముగాక. నరోత్తమ, మనమందరము స్నానము జపము చేసుకుని హవ్యవాహనుని అర్చించి శుచిగా ఈ పుణ్యాశ్రమమును ప్రవేశించదముగాక.